అన్నా మళ్ళొచ్చినా మళ్ళొచ్చినంటే తగ్గేదేలే. సో హై గైస్, మెగా 157 మూవీ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో ఈ సినిమా ఉండబోతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి 157వ సినిమా. సో ఈ సినిమా టైటిల్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మే. సో టైటిల్ ఏంటిది మీకు వీడియోలో చెప్తాను. సో ముందుగా వీడియో లైక్ చేయండి, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మెగాస్టార్ గారు తన 157 మూవీ క్రూ ఉంటుంది కదా, టీమ్, సినిమా డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అండ్ స్టంట్ మాస్టర్ కానీ, కొరియోగ్రఫర్, ఇలా అందరితో ఈరోజు కలవడం జరిగింది. సో ఆ వీడియోలో అనిల్ రావిపూడి గారు చెప్పడం జరిగింది, రఫ్ ఆడిద్దాం అనేసి 2026 సంక్రాంతికి రఫ్ ఆడిద్దాం అనేసి చెప్పడం జరిగింది భయ. సో రఫ్ ఆడిద్దాం అనేది ఇది టైటిల్ భయ. డైలాగ్ ఆల్రెడీ మన చిరంజీవి గారి డైలాగ్ ఉంది కదా, చేసుడు ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తా అనేసి ఆ డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ ని ఇప్పుడు రఫ్ ఆడిద్దాం అనేసి టైటిల్ గా పెట్టుకోవడం జరిగింది. సో ఇది టైటిల్ అనేది మేకర్స్ ఏం అనౌన్స్ చేయలేదు, కానీ ఆ డైలాగ్ ని హైలైట్ చేసిరు. అలాగే సంక్రాంతి 2026 రఫ్ ఆడిద్దాం అనేసి అలా ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇదే టైటిల్ భయ్య. మరి ఇదే టైటిల్ ఎందుకు కన్ఫర్మ్ అంటున్నా అంటే, మన విక్టరీ వెంకీ మామ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సో ఇది ఎవ్వరు టైటిల్ అనుకోలేదు. ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం అంటే సంక్రాంతి పండుగకి సినిమా వస్తుంది అనేసి ఇలా అందరు అనుకున్నారు, కానీ ఇదే టైటిల్ ఉంటుందని ఎవ్వరు అనుకోలేదు. సో లాస్ట్కి ఇదే టైటిల్, ఆ టైటిల్ తోటే సినిమా వస్తుంది అనేసి మనకు తర్వాత తెలిసింది. సో ఇలా రఫ్ ఆడిద్దామనేసి డైలాగ్ ని ట్రైన్ చేసి లాస్ట్కి ఇదే డైలాగే టైటిల్ అనేసి మనకు అనౌన్స్ చేస్తారు భయ. సో ఇది మాత్రం ఫిక్స్ భయ. నేనైతే రఫ్ ఆడిద్దాం అనే సినిమా టైటిల్ నేమే ఉంటుందని నేను అనుకుంటున్నాను, కానీ ఇదే ఉంటుంది పక్కా ఇది. సో మీరేమనుకుంటున్నారు అనేది డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ టైటిల్ కూడా బాగుంది భయ, రఫ్ ఆడిద్దాం. సో 2026 కి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాకి డైరెక్టర్ మన అనిల్ రావిపూడి గారు, అలాగే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సంక్రాంతికి వస్తున్నకి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ స్టూడియోనే ఈ సినిమాకి డైరెక్టర్ భయ్య. గోదావరి గట్టు మీద రామసిరికవే ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఆ రేంజ్ లో ఈ సినిమాకి ఆల్బమ్ ఇస్తారనేది నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇక్కడ మన మెగాస్టార్ చిరంజీవి గారు కాబట్టి భీమ్స్ స్టూడియో మ్యూజిక్ బాగా ఇస్తారు భయ్య. పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా ఉండదు. ఆయన ఇచ్చిన ప్రతి సాంగ్స్ బాగుంటది, బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఉంటది. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటే మనకు కామెడీ, ఆయన జానర్ కామెడీ జానర్. అలాగే ఇక్కడ చిరంజీవి గారు ఆయన కామెడీ టైమింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ అందరు తోపుగాళ్ళే, మన డైరెక్టర్ తోపు అండ్ హీరో తోపులకే తోపు తూపు అంతే. అండ్ సినిమా చెప్పాం కదా 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సో సినిమా టైటిల్ రఫ్ ఆడిద్దాం ఇదే ఉండబోతుంది. అండ్ ఇదే ఉంటుందని నేను అనుకుంటాను. ఇదే టైటిల్ ఉంటే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. మరి మీ ఒపీనియన్ ఏంటనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.